గౌరవనీయులు గౌరవనీయులు మీ ప్రియతమ నాయకుడు మాజీ శాసనసభ్యుడు 2 నెలల్లో మళ్ళా ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి గారు ఒక రాజకీయ కుటుంబం, నంద్యాల పార్లమెంటుకు తగిన అభ్యర్థి, మీ ఆడబిడ్డ, మనందరి ఆడపడుచు శబరి గారు. వేదిక పైనున్న నాయకులందరికీ ఈరోజు ఉత్సాహం చూస్తున్నా. 42 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకుని భుజం అరిగిపోయే వరకు మోస్తూనే ఉన్నారు. మళ్లీ ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే మేము గెలిపించుకుంటామని ముందుకు వచ్చిన నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నాకు ఒక నమ్మకం ఉంది. నా తమ్ముళ్ళు అనుకుంటే తెలుగుదేశం పార్టీ గెలుపు సునాయాసం. ఏం తమ్ముళ్ళు, గెలిపించుకుంటారా మీరు? నమ్మకమేనా మీరు? అదే సమయంలో జన సైనికులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. విజయం కోసం నిరంతరం పనిచేస్తున్నారు. అలాంటి జన సైనికులకి మనస్ఫూర్తిగా స్వాగతం. దీంతో కూడా మళ్ళా మనకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు అదనంగా వచ్చారు. అందరం కలిసాం. ఒక దుర్మార్గుణ్ణి ఓడించడానికి, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఒక జట్టు కట్టాం. అదే ఎన్డీఏ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడే సామాజిక న్యాయం కోసం పోరాడే ఎంఆర్పీఎస్ కూడా ఈరోజు మనతో కలిశారు. ఏం తమ్ముళ్ళు, అందరం కలిసిన తర్వాత గెలుపు సునాయాసమా కాదా? కొద్దిగా మైక్ పెంచి, ఏం అనుమానం లేదు. మన గెలుపు సునాయాసం. ఇప్పటి నుంచి అన్స్టాపబుల్. అయితే ఈరోజు ఒక్క విషయం మీకు చెప్పాలి. 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి. ఒక మహనీయుడు, ఒక శుభముహూర్తాన్ని పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన రోజుది. తెలుగు జాతికి గుర్తింపు వచ్చిన రోజుది. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత లభించిన రోజుది. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన పరిచయం